ఆల్, లెట్స్ మేక్ ఉగాది పచ్చడి. సో బేసిక్గా మా ఇంట్లో వేరియస్ రీజన్స్ వల్ల ఉగాది సెలబ్రేట్ చేసుకోరు. అంటే ఉగాది పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేయరు, రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్ ఉంటాయి కానీ ఉగాది పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేయరు. బట్ లాస్ట్ 4-5 years నుంచి మేము చేసుకుంటున్నాం ఉగాది. సో లెట్స్ మేక్ ఉగాది పచ్చడి బికాస్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫెస్టివల్. నాకు ఉగాది పచ్చడి పర్సనల్గా చాలా ఇష్టం. సో ఇది చింతపండు. సో షడ్రుచులు అంటారు కదా, ఉగాది పచ్చడి ఈజ్ ఆల్ అబౌట్ షడ్రుచులు. షడ్రుచులు అంటే 6 రుచులు అని చెప్పి. అంటే లైక్ చేదుకు వేప పువ్వు, పులుపుకి టామరిన్ అది చింతపండు, అండ్ వగరుకి మామిడి పిందె. అండ్ మామిడి కాయ యూజ్ చేయకూడదు, ఓన్లీ పిందె యూజ్ చేయాలి, అప్పుడే మనకు వగరు వస్తుంది పులుపు రాకుండా. అండ్ థర్డ్ 3 అయ్యాయి కదా. 4th one సాల్ట్, ఐ మీన్ రాక్ సాల్ట్ యూజ్ చేస్తాం, బట్ నా దగ్గర రాక్ సాల్ట్ లేదు కాబట్టి పౌడర్ సాల్ట్ యూజ్ చేస్తాం. 5th one పెప్పర్. ఇలా మిర్చి అనేది అసలు ఉండేది కాదు, సో కారం అంటే పెప్పరే యూజ్ చేసేవాళ్ళు, సో పెప్పర్. అండ్ నేను కూడా స్వీట్గా ఉంటాయి కదా అనమాట. సో లెట్స్ మేక్ ఇట్. ఫస్ట్ పులుపు లిక్విడ్ కాబట్టి కొంచెం చిక్కగా వేసుకోవాలి పులుపు. అండ్ దెన్ వగరు, మామిడి పిందెలు, మామిడి కాయ కాదు, మామిడికాయ అయితే పుల్లగా ఉంటుంది, పిందెలు అయితేనే కొంచెం వగరుగా ఉంటాయి. సో మనం ఉగాది పచ్చడిలో మ్యాంగో వేసుకోవడానికి మెయిన్ రీజన్ వగరు కాబట్టి వీ నీడ్ టు యాడ్ పిందెలు. సో పిందెలు సరిపోతాయి అనుకుంటా, కొంచెం యాడ్ చేసా. అండ్ దెన్ స్వీట్, తీయగా. సో ఉగాది పచ్చడి ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. మన లైఫ్లో అన్ని రకాల ఎమోషన్స్ ఎలా ఉంటాయో, అన్ని రకాల ఫేజెస్ ఎలా ఉంటాయో, ఉగాది పచ్చడిలో కూడా అన్ని రుచులు ఉంటాయి అని చెప్పి. సో కొంచెం బెల్లం యూజ్ చేసా, సరిపోకపోతే మళ్ళీ వేద్దాం. అండ్ దెన్ మిరియాలు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఆ పౌడర్ మిక్స్ చేస్తున్నా. అండ్ కొంచెం సాల్ట్ రుచికి తగినంత. అండ్ ఫైనల్లీ వేప, చేదు. సో జీవితంలో చేదు కూడా ఉంటుంది కాబట్టి ఫైనల్లీ చేదు. ఫైనల్లీ అవర్ ఉగాది పచ్చడి ఇస్ రెడీ. దిస్ ఈస్ అవర్ ఉగాది పచ్చడి గైస్. సో బేసికల్గా నాకు ఉగాది చాలా ఇష్టం. ఈ ఉగాది పచ్చడి చేసేసిన తర్వాత నేను దేవుడికి నైవేద్యం పెట్టి ఐ హ్యావ్ డన్ మై పూజ. నాకు చాలా బాగా అనిపించింది. హౌ డిడ్ యూ ఫీల్? నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ నాకైతే పర్సనల్గా ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. సో అయిపోయిన తర్వాత నేను నా ఉగాది పచ్చడి టేస్ట్ చేసేసాను. ఇట్ వాజ్ సో గుడ్. నేను చాలా హ్యాపీగా అనిపించింది తిన్న తర్వాత, చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కనుక నాకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్ సో దట్ నాకు హెల్ప్ అవుతుంది. ఓకే గాయ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.